సత్యదూరమైన మాటలతో వైసీపీ నాయకులు మండలిని తప్పుదోవ పట్టిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. వ్యక్తుల మధ్య గొడవలను పార్టీకి అంటగడుగుతున్నారని విమర్శించారు. బెంగళూరు పాలిస్లో ఉంటూ వైసీపీ అధ్యక్షుడు చావుల కోసం ఎదురు చూస్తున్నారని శాసనమండలిలో మండిపడ్డారు. బోటుకప్పు పరామర్శల పేరుతో జగన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రోడ్డుపై కత్తులు పట్టుకుని రప్పా రప్పా అనే సంస్కృతి టీడీపీది కాదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అన్ని సత్యదూరమైన మాటలన్నీ చెప్తున్నారు సార్. వ్యక్తిగత కారణాలతో ఇద్దరి మధ్య జరిగిన తగాదాలు దారి తీసిన సంఘటనలో ఎవరు చనిపోతారా పరిగెత్తుకుంటా మీకేం పని లేదు, రెండో పని లేదు. మీకేం పని అంటే ఒకటే ఒక పని, బెంగళూరులో ఉంటాం, ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పోయటం, పరిగెత్తుకుంటా రావటం, వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలకు వేయటం, ఎదురు వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అని చెప్పి రుద్ది మమ్మల్ని బస్సు పట్టించే కార్యక్రమాలు చేయటం తప్పక మీకు రెండో పని తప్పక ఈ రాష్ట్రంలో రెండో పని లేదు. ఇప్పుడు సభ్యులు చెప్పిన సార్ నేను చెప్తున్నా సార్ ఒక్క మాట సార్ 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 ఇప్పుడు సభ్యులు చెప్పిన ఇప్పుడు పల్నాడులో కానీ ఒక నిమిషం ఉండు. ఇప్పుడు సభ్యుడు చెప్పింది సార్, ఇప్పుడు సభ్యులు చెప్పిన పల్నాడులో కానీ అద్దంకిలో కానీ ఇట్లాంటి ఎప్పుడు ఎక్కడ కూడా మా పార్టీ సిద్ధాంతం కాదు. మీ పార్టీ సిద్ధాంతం కత్తులు రోడ్ల మీద పట్టుకొని రపరప అనుకుంటారు, ప్రజలను రెచ్చగొట్టి సిద్ధాంతం అనేది మీ పార్టీ సిద్ధాంతం, మా పార్టీ సిద్ధాంతం కాదు. మా ముఖ్యమంత్రి గారు ఆ విధమైన సంస్కృతి సాంప్రదాయాలు మా పార్టీలో లేవు, అది మీ పార్టీతోటే వచ్చినవి. ఇవన్నీ కూడా విత్డ్రా చేయండి. అవన్నీ కూడా నిందలు, అవన్నీ కూడా ప్రూవ్ కాలేదు. ఎక్కడో ఇద్దరి మధ్య దోషాలు జరిగి మర్డర్కి దారి తీస్తే అవన్నీ కూడా మా పార్టీకి అంటగచ్చటం అనేది కూడా ఇది మంచి పద్ధతి కాదు. అవన్నీ ఇమీడియట్ గా విత్డ్రా చేయాలని కోరుకుంటా ఉన్నా.